కాబట్టి ఆ పాండురంగుడు నన్నే శిక్షిస్తాడు. నిజానికి సక్కు చేసింది తప్పని నాకు అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? ఈ ఊళ్ళో మంచి చెడులు చూడాల్సిన బాధ్యత ఎవరిది? నాది కాదు. ఆదిరా. ఊరు అపవిత్రమైతే ఏమవుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ఊరి ప్రజలందరికీ తెలుసు. దీనివల్ల నష్టపోయేది నువ్వు ఒక్కడివే కాదు, ఈ ఊరు మొత్తం దహనమైపోతుంది. ఈ ఊరు భస్మీపటలమైపోతుంది, కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు మా గతేంటి? మాకెవరు దిక్కు? ఈ పాపాత్ముల్ని ఏం చెయ్యాలో నువ్వే తీర్పు చెప్పు దేవుడా. పాండురంగా, ఇప్పుడు మా ఊరేమైపోతుంది? అందరినీ ఆదుకో దేవుడా. భగవంతుడు ఆగ్రహించాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. ఈ సువిశాల విశ్వాన్ని సృష్టించినప్పుడు మానవుల మధ్య ఇటువంటి భేదాలు వస్తాయని ఊహించలేకపోయాను. ఆలయంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేది నేను నిర్ణయించాలా? మరి ఈ ఘోరాన్ని మీరు చూస్తూ ఉండిపోతారా? ఇది మానవుల స్వయంకృత అపరాధం. ఈ సమస్యకు పరిష్కారం కూడా వాళ్లే కనుక్కోవాలి. మనం న్యాయం పక్షమునే ఉండాలి. నా భక్తులకు ఇటువంటి అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు సక్కు, శివప్ప లాంటి వాళ్లు అచంచలమైన విశ్వాసంతో నెగ్గుతారు.